ఏ కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ వినాయకునికే. గణనాథుని అనుగ్రహం పొందితే అన్ని కార్యాల్లోనూ విజయం సిద్ధిస్తుంది. సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు ఋగ్వేదం చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. వినాయక వ్రతం. పూజకు కావాల్సిన సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, గరిక, పత్రి, ఉద్దరణ, నైవేద్యాలు. వ్రత విధానం: ఒక పీటపై బియ్యం పోసి తమలపాకు చివర తూర్పు వైపు ఉండునట్లు పెట్టి దానిపై పసుపుతో గణపతిని చేసి ఉంచవలెను. మొదట ఈ శ్లోకంతో మొదలు పెట్టవలెను. ఓం దేవీం వాచా మజనయంత దేవాస్తాం విశ్వరూప పసవో వదంతి సానో మంద్రేషమూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు. శ్లోకం: యస్సివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ సుంసాం సర్వతో జయమంగళం. ఇప్పుడు పీటపై వినాయక ప్రతిమను ఉంచి పువ్వులు, పండ్లతో అలంకరించవలెను. ఆ తర్వాత రాగి పాత్రను తీసుకుని పసుపు రాసి అందులో నీళ్లు పోసి పైన టెంకాయ, కొబ్బరికాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. ఓం కేశవాయ స్వాహాహ, ఓం నారాయణాయ స్వాహాహ, ఓం మాధవాయ స్వాహాహ అని 3 సార్లు చేతిలో నీరు వేసుకుని ఆచమనం ఎడమ చేతితో నీటిని కుడి చేతిలో పోసుకుని వదిలిపెట్టాలి చేసుకోవాలి. ఈ క్రింది మంత్రాలు చెబుతూ కుడి చేతితో అక్షంతలు వినాయకునిపై చల్లాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శ్రీపురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. నమః సర్వేభ్యో మహాజనేభ్యః. అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ అక్షతలు తలపై నుంచి వెనుక వేసుకోవాలి. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారక ఏతాశామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహాః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం పోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరోం. ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ 4 దిక్కులా ఉద్ధరణితో నీళ్లు చల్లి శుద్ధి చేయాలి. అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపిన యః స్మరేద్వై విరూపాక్షం స బాహ్యాభ్యంతర్శుచి. సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే సమీప నది పేరు నదీ సమీపే శ్రీశైలస్య నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రస్తుత తెలుగు నామ సంవత్సరం పేరు నామ సంవత్సరే దక్షిణాయనే కొమ్మ వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్ల పక్షే చతుర్థ్యాం తిథి శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం. శుభతిథో శ్రీమాన్. మీ గోత్రం గోత్ర, మీ పేరు నామధేయ, ధర్మపత్ని మీ భార్య పేరు, మీ పిల్లల పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు,
సమేతోహం సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే అదో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అంటూ కుడిచేయి ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి. భవసంచిత పాపోఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం షోడశోపచార పూజ ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజాచ్యుతేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ ఆవాహయామి. మౌక్తికేహ పుష్యరాగేశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ఆర్ఘ్యం సమర్పయామి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణద్విరదానన పాద్యం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైర్మలినలేహ స్నానం కురుష్వ భగవానుమా పుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి. రాజితం బహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవీతం సమర్పయామి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం గంధాన్ సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాంస్తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి. సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే పుష్పాణి పూజయామి. అథాంగ పూజ పుష్పాలతో పూజించాలి. గణేశాయ నమః పాదో పూజయామి. ఏకదంతాయ నమః గుల్ఫో పూజయామి. శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి. విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. అఖువాహనాయ నమః ఊరూ పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఏకవింశతి పత్రపూజ. ఏకవింశతి పత్రపూజ 21 రకాల పత్రాలతో పూజించాలి. సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి.
एकदन्ताय नमः चूतपत्रं पूजयामि। विकटाय नमः करवीरपत्रं पूजयामि। भिन्नदन्ताय नमः विष्णुक्रान्तपत्रं पूजयामि। वटवे नमः दाडिमीपत्रं पूजयामि। सर्वेश्वराय नमः देवदारुपत्रं पूजयामि। फालचन्द्राय नमः मरुवकपत्रं पूजयामि। हेरम्बाय नमः सिन्धुवारपत्रं पूजयामि। शूर्पकर्णाय नमः जाजीपत्रं पूजयामि। सुराग्रजाय नमः गण्डकीपत्रं पूजयामि। इभवक्त्राय नमः समीपत्रं पूजयामि। विनायकाय नमः अश्वत्थपत्रं पूजयामि। सुरसेविताय नमः अर्जुनपत्रं पूजयामि। कपिलाय नमः अर्कपत्रं पूजयामि। श्रीगणेश्वराय नमः 21 पत्राणि पूजयामि। अष्टोत्तरशतनाम पूजा। ओम गजाननाय नमः। ओम गणाध्यक्षाय नमः। ओम विघ्नराजाय नमः। ओम विनायकाय नमः। ओम द्वैमातुराय नमः। ओम द्विमुखाय नमः। ओम प्रमुखाय नमः। ओम सुमुखाय नमः। ओम कृतने नमः। ओम सुप्रदीप्ताय नमः। ओम सुखनिधये नमः। ओम सुराध्यक्षाय नमः। ओम सुरारिघ्नाय नमः। ओम महागणपतये नमः। ओम मान्याय नमः। ओम महाकालाय नमः। ओम महाबलाय नमः। ओम हेरम्बाय नमः। ओम लंबजठराय नमः। ओम हयग्रीवाय नमः। ओम प्रथमाय नमः। ओम प्राज्ञाय नमः। ओम प्रमोदाय नमः। ओम मोदकप्रियाय नमः। ओम विघ्नकर्त्रे नमः। ओम विघ्नहन्त्रे नमः। ओम विश्वनेत्रे नमः। ओम विराट्पतये नमः। ओम श्रीपतये नमः। ओम वाक्पतये नमः। ओम शृंगारिणे नमः। ओम आश्रितवत्सलाय नमः। ओम शिवप्रियाय नमः। ओम शीघ्रकारिणे नमः। ओम शाश्वताय नमः। ओम बलवान्विताय नमः। ओम बलोद्धताय नमः। ओम भक्तनिधये नमः। ओम भावगम्याय नमः। ओम भावात्मजाय नमः। ओम अग्रगामिने नमः। ओम मंत्रकृते नमः। ओम चामीकर प्रभाय नमः। ओम सर्वाय नमः। ओम सर्वोपास्याय नमः। ओम सर्वकर्त्रे नमः। ओम सर्वनेत्रे नमः। ओम नर्वसिद्धप्रदाय नमः। ओम पंचहस्ताय नमः। ओम पार्वतीनंदनाय नमः। ओम प्रभवे नमः। ओम कुमारगुरवे नमः। ओम कुंजरासुरभंजनाय नमः। ओम कांतमते नमः। ओम धृतमते नमः। ओम कामिने नमः। ओम कपित्तफलप्रियाय नमः। ओम ब्रह्मचारिणे नमः। ओम ब्रह्मरूपिणे नमः। ओम महोदराय नमः। ओम मदोत्कटाय नमः। ओम महावीराय नमः। ओम मंत्रिणे नमः। ओम मंगलसुस्वराय नमः। ओम प्रमदाय नमः। ओम जायसे नमः। ओम यक्षिकिन्नरसेविताय नमः। ओम गंगासुताय नमः। ओम गणाधीशाय नमः। ओम गंभीरनिनदाय नमः। ओम वटवे नमः। ओम ज्योतिषे नमः। ओम अक्रांतपदचित्प्रभवे नमः। ओम अभीष्टवरदाय नमः। ओम मंगलप्रदाय नमः। ओम अव्यक्तरूपाय नमः। ओम पुराणपुरुषाय नमः। ओम पूष्णे नमः। ओम पुष्करोत्क्षिप्तहरणाय नमः। ओम अग्रगण्याय नमः। ओम अग्रपूज्याय नमः। ओम अपाकृतपराक्रमाय नमः। ओम सत्यधर्मिणे नमः। ओम सख्यै नमः। ओम साराय नमः। ओम सरसामुनिधये नमः। ओम महेशाय नमः। ओम विशदांगाय नमः। ओम मणिकिंकिणी मेखलाय नमः। ओम समस्तदेवतामूर्तये नमः। ओम सहिष्णवे नमः। ओम ब्रह्म विद्यादि दानभुवे नमः। ओम विष्णुवे नमः। ओम विष्णुप्रियाय नमः। ओम भक्तजीविताय नमः। ओम ऐश्वर्यकारणाय नमः। ओम सततोत्थिताय नमः। ओम विश्वदृसे नमः। ओम विश्वरक्षाविधानकृते नमः। ओम कल्याणगुरवे नमः।
ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజైనే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. దశాంగం గుగ్గలోపేతం సుగంధం సుమనోహరం. ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. ధూపమాఘ్రాపయామి. సాజ్యం త్రివర్తిసంయుక్తం వహనినాద్యోజితం మయా. గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. దీపం దర్శయామి. సుగంధాస్కృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్. నైవేద్యం గృహ్యతాంచ్నముద్దే ప్రకల్పితాన్. భక్ష్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ. ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. నైవేద్యం సమర్పయామి. సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక. సువర్ణ పుష్పం సమర్పయామి. పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం. కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. ఘృతవర్తి సహస్రైశ్చ సకలే స్థితం నీరాజనం. మయా దత్తం గృహాణ వరదో భవ. నీరాజనం సమర్పయామి. అథ దూర్వాయుగ్మ పూజ. గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధి ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైకవదన తథా మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి. ప్రార్థన. ప్రదక్షిణం కరిష్యామి. ప్రదక్షిణ చేయాలి. సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్రప్రదాయక. గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. పునరర్ఘ్యం సమర్పయామి. ఓం బ్రహ్మ వినాయకాయ నమః. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన. ఈప్సితం మే వరం దేహి వరత్రచ పరాంగతిం. వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వినాయక వ్రత కథ. వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షంతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు.
కాబట్టి నిన్ను చూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించింది. ఋషి పత్నులకు నీలాపనిందలు. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి, ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. సమంతకోపాఖ్యానం. ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక, స్వామీ, ఈ రోజు వినాయక చవితి. పార్వతీ శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించాడు. రోజుకు 10 బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరుచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. సమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడినుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి అన్నారు. భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్నవారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు.
ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివిగాని, వినిగాని తలపై అక్షతలను వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. కథ పూర్తయిన తర్వాత వినాయకునికి మంగళహారతులు ఇచ్చి ఆ తర్వాత అందరూ హారతి తీసుకోవాలి. ఉద్వాసన మంత్రం. యజ్ఞేన యజ్ఞమేజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచంతే యాత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవా. సర్వే జనా సుఖినో భవంతు.